దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు మహర్షి ఎపిసోడ్ నంబర్ 197. అసలు బంగ్లాలో మాయమైన అవంతి ఎక్కడికి చేరింది, ఏ నగరంలో ఉంది? కథలకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఈలోపు మహర్షితో పాటు మరికొంతమంది కానిస్టేబుల్స్ కూడా వచ్చి ఆ బంగ్లా అంతా సెర్చ్ చేస్తారు. వాళ్ళకి కూడా ఏ ఆధారాలు కనిపించవు. అవంతి వెళ్ళిన రూమ్లో పగిలిన ఫ్లవర్ వాస్ అన్నీ చూసినా కూడా వాళ్ళకు కూడా ఏ ఆధారాలు దొరకవు. అక్కడ ఉన్న బట్టలన్నీ విప్పి వెతికి చూస్తారు. కబోర్డ్స్ అన్నీ ఖాళీ చేస్తారు. ఎంత వెతికినా అక్కడ ఏమీ దొరకదు. ఎస్ఐ సుధాకర్ ఆఫీస్కి వెళ్ళి వాడిని పట్టుకొని ఫోన్లో నుంచి షరీఫ్ నంబర్, వాడి మనుషుల ఫోటోలు చూస్తాడు. షరీఫ్ నంబర్కి కాల్ చేస్తుంటే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. వీడి గురించి నీకు తెలిసింది చెప్పరా అంటూ ఎస్ఐ సుధాకర్ని ఒక్కటి పీకుతాడు. అతని గురించి నాకు ఎక్కువగా తెలీదు సార్. నా దగ్గరికి అమ్మాయిలు వస్తే షరీఫ్కి ఫోన్ చేస్తాను. ఇవాళ అమ్మాయిని పంపించాను అంటే ఓ 2-3 రోజుల దాకా మళ్ళీ అతని ఫోన్ పనిచేయదు సార్. ఇవాళ సుల్తానా బేగం అనే ఒక అమ్మాయిని షరీఫ్ దగ్గరికి పంపించాను కాబట్టి ఇంకొక 3 రోజుల వరకు నాకు కాంటాక్ట్లోకి రాడు అంటూ వాడు భయంగా చెప్తాడు. ఎస్ఐ వాడి మాటలు విని కంగారు పడుతూ, కానిస్టేబుల్స్, ఎంక్వైరీ ఆఫీస్కి వెంటనే ఈ ఫోన్ నంబర్ పంపించండి. అలాగే ఆ షరీఫ్ ఫోటోలు, వాడికి సంబంధించిన ఫోటోలు కూడా చెక్ పోస్టులకి పంపించండి అంటూ తొందరపెడతాడు. కానీ కాసేపటికి ఆ ఫోన్ నంబర్ కోసం పెట్టిన ఆధారాలన్నీ నకిలీ అని అర్థమై ఫోన్ నంబర్ ద్వారా వాళ్ళ డీటెయిల్స్ తెలియకుండా పోతుంటాయి. ఓ గాడ్ అంటూ ఎస్ఐ కంగారు పడుతూ ఉండగానే ఇంకొక కాల్ వస్తుంటే సుధాకర్ ఆఫీస్ నుంచి బయటకు వస్తూ లిఫ్ట్ చేసి, చెప్పండి, ఆ కార్ నెంబర్ డీటెయిల్స్ దొరికాయా అని అడిగాడు. లేదు సార్, అసలు ఆ కార్ నెంబర్ మీద ఏ రిజిస్ట్రేషన్ కాలేదు. అది నకిలీ నెంబర్. కార్ నెంబర్ ప్లేట్ మీద ఆ నెంబర్ స్టాంప్ అతికిచ్చి ఉంటారు. అన్ని విధాలుగా వాళ్ళు జాగ్రత్త పడుతూ వస్తున్నారని తెలుస్తుంది అంటూ మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఎస్ఐ చిరాగ్గా ఫోన్ పెట్టేసి, ఏంటి మహర్షి ఇలా చేశావు అని అనుకుంటూ బంగ్లా సెర్చ్ చేస్తున్న కానిస్టేబుల్కి ఫోన్ చేసి, అక్కడేమైనా ఆధారాలు దొరికాయా అని అడిగాడు. ఏమీ దొరకలేదు సార్. ఇది చూడటానికి పెద్ద బంగ్లానే కానీ ఇక్కడ దుస్తులు తప్ప ఇంకా ఏమీ దొరకడం లేదు అంటూ ఆన్సర్ వినిపిస్తూ ఉంటుంది. ఎస్ఐ కంగారు పడుతూ, ఒకసారి ఫోన్ మహర్షికి ఇవ్వండి అని అంటాడు. మహర్షి ఫోన్ తీసుకుని మాట్లాడుతూ, చెప్పరా, ఆ షరీఫ్ గురించి ఏమైనా తెలిసిందా అని అడిగాడు. లేదు మహర్షి, నువ్వు చెప్పిన కార్ నంబర్ నకిలీ నంబర్, షరీఫ్ ఫోన్ నంబర్ కూడా నకిలీ డాక్యుమెంట్స్ పెట్టి తీసుకున్నారని తెలిసింది. వాళ్ళ గురించి వివరాలు ఏమీ తెలియడం లేదు. అన్ని చెక్ పోస్టులు ఎంక్వైరీ పెట్టించాం కాబట్టి అవంతి గురించి తెలియొచ్చు. నువ్వు భయపడకు అని స్నేహితుడికి మళ్ళీ ధైర్యం చెప్తాడు. ఇప్పటికే అర్ధరాత్రి అయిందిరా. అవంతి ఎక్కడ ఉందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అర్థం కావడం లేదు అంటూ మహర్షి గుండె చేత పట్టుకొని కన్నీళ్ళు పెడుతుంటాడు. మహర్షి గురించి ఎస్ఐ పూర్తిగా తెలుసు కాబట్టి, నువ్వు ఎంతో మంది అమ్మాయిల్ని కాపాడుతూ వాళ్ళ జీవితాలకి పూలబాట వేశావు మహర్షి. ఆ భగవంతుడు నీకు అన్యాయం చేయడు. కాసేపట్లో నేను అక్కడికి వస్తాను అంటాడు ఎస్ఐ. అన్ని చెక్ పోస్ట్లోనూ అవంతి ఫోటో, షరీఫ్ ఫోటో, వాళ్ళ మనుషుల ఫోటోలు పెట్టి అంతా సెర్చ్ చేస్తుంటారు. కొద్దిసేపటికి ఎస్ఐ ఆ బంగ్లాకి వచ్చి చెక్ పోస్టులకి ఫోన్ చేస్తూ ఆధారాల కోసం ఆ బంగ్లా అంతా గాలించేసరికి తెల్లవారుతుంది. తెల్లవారినా కూడా అవంతి గురించి ఏమీ తెలియకపోయేసరికి మహర్షి అంతకు అంతా ధైర్యం కోల్పోతుంటాడు. సూర్యుడు ఉదయిస్తున్న వేళ సూర్యకిరణాలు సముద్రపు అలల మీద పడుతుంటే ఆ అలలు మెరుస్తూ ఇంకా అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఆకాశాన్ని అంటుతున్న భవనాల మధ్య వాహనాల రద్దీ కనిపిస్తుంటుంది. అసలది ఏ నగరమో. ఒక రూంలో అవంతి మత్తులో నుంచి నిదానంగా స్పృహలోకి వస్తూ బరువెక్కిన తలని పట్టుకుంటూ కళ్ళు తెరుస్తుంది. తెరిచిన తన కళ్ళతో చుట్టూ చూస్తూ ఉంటే
అసలు తను ఎక్కడ ఉందో తనకు అర్థం కాక భయంగా లేచి కూర్చుంది. తన ఒంటి మీద బురక అలాగే ఉంది. కాకపోతే మొహం కవర్ చేసి లేదు. అసలు నేను ఎక్కడ ఉన్నాను అని అనుకొని భయపడుతూ ఆ షరీఫ్తో కలిసి రూమ్లోకి వచ్చిన తర్వాత జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటుంది. షరీఫ్ వచ్చి తన వెనుకగా భుజం మీద చెయ్యి వేస్తాడు. వాడి చెయ్యి వేయగానే తన గుండె అదురుతూ ఉంటుంది. వాడు అది కనిపెట్టి, ఎందుకు అలా భయపడుతున్నావు? ఇది నీకు మామూలే కదా అని అంటాడు. అప్పటి వరకు వాడి వాయిస్ని దూరంగా విన్న అవంతి ఇప్పుడు వాడి వాయిస్ని దగ్గరగా వినేసరికి ఆశ్చర్యపోతూ, వీడి గొంతు నేను ఎక్కడో విన్నానే అని అనుకొని బురకాతో కవర్ చేసి ఉన్న తన మొహంతో ఒక్కసారిగా వాడి వైపుకి తిరుగుతుంది. అతన్ని చూస్తే ఎక్కడా చూసినట్టుగా గుర్తురాక, ఇతన్ని నేను ఎప్పుడూ చూడలేదు, కానీ ఇతని వాయిస్ నేను విన్నట్టుగా ఉందే, కానీ ఎక్కడ విన్నాను అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా మిథునాన్ని చూసుకోవడానికి జగన్ పెళ్లి చూపులకి వచ్చినప్పుడు వాడి వాయిస్ని గుర్తు తెచ్చుకొని కాస్త సంతోషపడుతూ, ఎస్, వీడి గొంతు ఆ జగన్ గొంతే. అంటే వీడు జగనా? షరీఫ్ పేరుతో మారు వేషంలో ఉన్నాడా అని అనుకొని గడ్డం పెంచుకున్న వాడి మొహంలోకి దీర్ఘంగా చూసి వాడి రూపురేఖలు గుర్తుపట్టి, అవును, వీడు జగనే. ముస్లిం మారు వేషంలో ఇలా కనిపిస్తున్నాడు. అమ్మయ్యా, జగన్ దొరికాడు. వీడి నేను గుర్తుపట్టినట్టుగా వీడికి తెలియకుండా జాగ్రత్త పడాలి. మహర్షి గారు తొందరగా వస్తే బాగుండు అని అనుకొని ఎదురు చూస్తుంటుంది. వాడు ఒళ్ళు విరుచుకుంటూ, మంచి అందగత్వేనంట కదా, మాకు బాగానే రేటు పలుకుతావని నా మనుషులు చెప్పారు. ముందు నీ అందమంతా నేను చూసిన తర్వాత నిన్ను ఎవరి దగ్గరికైనా పంపించేది. ఆ బురకా తీసి నీ మొహం చూపించి బట్టలు విప్పేసి మంచం మీద పండు, నేనొచ్చి నీ మీదకి చేరిపోతాను అని అంటాడు. వాడి మాటలు అవంతికి అసహ్యంగా అనిపించి, మహర్షి రావడం లేటు కావచ్చు, నేను ఈ రూమ్ నుంచి బయటపడి వీడు జగన్ అనే విషయం చెప్పాలి అని అనుకొని అక్కడి నుంచి రాబోతుండగా, ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు అంటూ వాడు అవంతి చేయి పట్టుకుంటాడు. నన్ను వదులు అంటూ వాడిని వదిలించుకునే ప్రయత్నం చేస్తుంటుంది. నిన్ను డబ్బులు పెట్టి తెచ్చింది వదలటానికా? అయినా ఏంటి, ఏదో ప్రతివ్రత అయినట్టు ఫీల్ అవుతున్నావు? ఇది నీకు మామూలే కదా అంటూ వాడు అవంతిని ఇంకాస్త గట్టిగా పట్టుకొని అనుమానంగా అడుగుతాడు. మహర్షి వచ్చే వరకు తన మీద వాడికి అనుమానం రాకుండా చేయటానికి, నాకు మామూలే, కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే కాస్త భయంగా ఉంది అంటూ నటిస్తుంది. నేను నీ మీద పడుకుంటే భయం పోతుందిలే గాని రా అంటూ తన మొహం మీద ఉన్న బురకాన్ని తీస్తాడు. అది చూసి తనని ఎక్కడ గుర్తుపడతాడో అని అవంతి టెన్షన్ పడుతుంటే వాడు అవంతి మొహం చూసి ఆశ్చర్యపోతూ, ఈ అందాన్ని ఎక్కడో చూశానే అని అంటాడు. అతని మాటలకు కంగారు పడుతుంది. ఎక్కడ చూశాను అని అంటూ ఉండగా, ఏమో, ఎక్కడ చూసావో నాకు తెలీదు అంటూ అతని చెయ్యి విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటుంది. ఏంటే గింజుకుంటున్నావు? నిన్ను ఎక్కడ చూశానో నాకు గుర్తుకు రావడం లేదు, కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే మాత్రం ఆగలేకపోతున్నాను. త్వరగా నన్ను నీలో కలిసిపోనివ్వు అంటూ తనని ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. వాడి మాటలకు అసహ్యంగా చూస్తూ, వదులు నన్ను అంటూ వాడి నుంచి బలవంతంగా విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటే వాడు అవంతి మీద ఇంకా అనుమానపడుతూ, ఒళ్ళమ్ముకోవడానికి వచ్చి ఇంతగా గింజుకుంటున్నావేంటి అని అంటాడు. వాడికి ఇంకా అనుమానం రాకూడదనే ఉద్దేశంతో, నేను ఒళ్ళమ్ముకోవడానికి వచ్చాను, కానీ నిన్ను చూస్తుంటే భయంగా ఉంది, ప్లీజ్ వదులు అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. నీ భయాన్ని నేను పోగొడతాను కదా అంటూ తనని తీసుకెళ్లి బెడ్ మీద పడేస్తాడు. దాంతో బెడ్ మీద ఉన్న పువ్వులన్నీ చల్లా చెదురవుతాయి. అవంతి భయపడుతూ, ప్లీజ్ నన్ను వదులు అని అంటుంది.
నేను నీ మీద పడితే భయం పోతుందని చెప్తున్నాను కదా అంటూ వాడు అవంతి చేతులు పట్టుకొని తన మీద పడబోతుండగా వాడికి ఫోన్ కాల్ వస్తుంటుంది. బలంగా ఉన్నవాడు ఒక్క చేతితోనే అవంతిని హ్యాండిల్ చేస్తూ ఇంకొక చేత్తో ఫోన్ లిఫ్ట్ చేసి హలో భయా అని అంటాడు. అటు నుంచి వాడి మాటలు విని మంచి ఫిగర్తో ఎంజాయ్ చేయబోతుంటే అప్పుడే రమ్మంటావేంటి భయ్యా అని అంటాడు. అవంతి వాడి మాటల్ని కంగారుగా వింటూ వాడి నుంచి విడిపించుకునే ప్రయత్నం చేయాలని చూస్తుంటుంది. సరే భయ్యా, దీన్ని తీసుకుని వెంటనే బయలుదేరతాలే, రేపొద్దుటికల్లా అక్కడ ఉంటాం అని అంటాడు. ఆ మాటలకి ఇంకా భయపడుతూ వాడి నుంచి బలవంతంగా తప్పించుకొని ఆ రూమ్ నుంచి అవంతి పరిగెడుతూ చేతిలో ఉన్న ఫోన్తో మహర్షికి కాల్ చేయబోతుండగా ఎక్కడికి తప్పించుకొని చూస్తున్నావు అంటూ పులిలాగా తనని వేటాడి పట్టుకొని నిన్నిక్కడి నుంచి తీసుకువెళ్ళి అక్కడ మజా చేసుకుంటాను పద అంటూ తనని ఒక దగ్గరికి లాక్కొని వస్తాడు. వదులు నన్ను అంటూ అవంతి మహర్షికి ఫోన్ చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? అసలు నీ మీద నాకేదో అనుమానంగా ఉంది అంటూ తన చేతుల నుంచి ఫోన్ గుంజుకోబోతుంటే ఇద్దరి తోపులాటలో ఆ ఫోన్ కింద పడి పగిలిపోతుంది. అవంతికి ఫోన్ చేసే అవకాశం లేకపోయేసరికి ఇంకా భయపడుతూ వాడి నుంచి తప్పించుకోవడానికి అవంతి శత విధాలుగా ప్రయత్నం చేయబోతుండగా తన చేతి గాజులతో పాటు వారి తోపులాటలో అక్కడ ఉన్న ఫ్లవర్ వాజులు కూడా కింద పడి ముక్కలవుతాయి. అది సౌండ్ ప్రూఫ్ గోడలు కాబట్టి అవంతి అరుస్తున్నా కూడా బయటికి వినిపించడం లేదు. బయట మాత్రం మహర్షి ఇంకా టెన్షన్తో రూములు వెతుక్కుంటూ వస్తుంటాడు. ఇక లాభం లేదని వాడు జేబుల నుంచి మత్తుమందు ఉన్న కర్చీఫ్ తీసి తన ముక్కుకు పెడతాడు. అవంతి వాడి నుంచి తప్పించుకోవడానికి పెనుగులాడుతూ ఆ స్మెల్కి స్పృహ కోల్పోతుంది. ఇప్పుడు అవంతికి అదంతా గుర్తొచ్చి అసలు ఆ రూములో నుంచి నేను ఎక్కడికి వచ్చాను, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను అని అనుకొని చుట్టూ చూస్తుంటుంది. తను ఎక్కడ ఉందో తనకే అర్థం కాక భయంగా బెడ్ దిగి వస్తుంటే విండో కనిపిస్తుంది. ఆ విండో దగ్గరికి వెళ్ళి బయటికి చూసేసరికి చాలా దూరంలో సముద్రపు అలలు కనిపిస్తూ ఉంటాయి. ఆ సముద్రపు అలలు చూసి భయపడుతూ అంటే ఇది హైదరాబాద్ కాదు, మరి నేను ఎక్కడ ఉన్నాను, ఇక్కడ ఎవరు కనిపించరేంటి అని అనుకొని ఆ రూమ్ డోర్ దగ్గరికి వచ్చి నిదానంగా డోర్ తీసి కాస్త తలను డోర్లో నుంచి పెట్టి బయటకు చూస్తుంది. బయట కనిపిస్తున్న దృశ్యాలు చూసి తను ఇంకా భయపడుతూ ఉంటుంది. కొంతమంది అమ్మాయిలు యువకులతో కూర్చొని నిలబడి మాట్లాడుతుంటారు. మరి కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలతో కలిసి రూముల్లోకి వెళ్తుంటారు, వస్తుంటారు. అక్కడ పరిసరాలు చూసేసరికి అది ఒక బ్రోకర్ హౌస్ అని అవంతికి తెలియడం ఎంతోసేపు పట్టదు. అదే సమయంలో మహర్షి రూమ్లోనే పెనుగులాట జరిగిన దగ్గర మోకాల మీద కూర్చొని కన్నీళ్లు పెడుతూ ఉంటాడు. ఎస్ఐ ఆ రూమ్ని అంతా చూస్తూ ఈ ప్రదేశాన్ని చూస్తుంటే ఇద్దరి మధ్య పెనుగులాట జరిగినట్టుగానే ఉంది, కానీ ఇక్కడి నుంచి వాడు అవంతిని ఎక్కడికి తీసుకువెళ్ళాడు అనేది అర్థం కావడం లేదు. చెక్ పోస్టులన్నీ చెక్ చేసినా కూడా అవంతి కనిపించలేదంటే అవంతి ఈ ఊరు దాటలేదేమోనని అనుకోవచ్చు. కానీ మరో దారిలో అవంతిని ఊరు దాటించే ప్రయత్నాలు కూడా జరిగి ఉండొచ్చు. ఇక ఇక్కడ ఉండే ఉపయోగం లేదు మహర్షి, టీవీలోనూ పేపర్లోనూ అవంతి ఫోటో ఇవ్వక తప్పదు అని అంటాడు. అవంతి గురించి అలా ఇవ్వడానికి మహర్షి మనసుకి కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. మనం లేట్ చేసే కొద్దీ అవంతి ఇంకా ప్రమాదంలో పడొచ్చు, ముందు వెళ్ళి ఆ పని చూద్దాం పదా అంటూ ఎస్ఐ దగ్గరికి వచ్చి మహర్షిని పైకి లేపుతాడు. మహర్షి కన్నీళ్లతో చూస్తూ నా అవంతికి ఏమీ కాదు కదా అని అంటాడు. ఒక మంచి పని కోసం మీరు ఈ భయంకరమైన యజ్ఞాన్ని పూనుకున్నారు, ఆ దేవుడి దయ మీ మీద ఉంటుందిలే, వరి అవ్వకు అని చెప్పి ఎస్ఐ మహర్షి భుజం చుట్టూ చేవేసి ఆ బంగ్లా నుంచి తీసుకొని వస్తుంటాడు. ఆ బంగ్లా బయట పరిసరాల్లోకి వచ్చాక అక్కడి నుంచి
మహర్షికి కాలు తీసి బయట పెట్టడానికి మనసు రాక అక్కడే ఆగిపోతాడు. ఏమైంది మహర్షి అని అడుగుతాడు ఎస్ఐ. వాడు అవంతిని బయటికి తీసుకొచ్చి ఎంట్రన్స్ వైపు నుంచి తనను తీసుకువెళ్ళి ఉంటే ఖచ్చితంగా నాకు తెలిసేదిరా. కాని వాడు అవంతిని ఈ బంగ్లా నుంచి బయటికి తీసుకురాకుండానే అవంతిని తీసుకొని ఎస్కేప్ అయ్యాడు. ఎస్, ఇదే జరిగింది. వాడు అవంతిని బంగ్లా నుంచి బయటికి తీసుకురాకుండానే అవంతిని తీసుకొని వెళ్ళిపోయాడు అంటూ నమ్మకంగా చెప్తాడు. కానీ అలా ఎలా పాసిబుల్ అవుతుంది? ఈ బంగ్లా నుంచి బయటకు రాకుండా తను ఎలా షిఫ్ట్ చేస్తాడు అని అడుగుతాడు ఎస్ఐ. అవంతి గాజు ముక్కలు, ఫోను, ఫ్లవర్ వాస్ పగిలిన ప్రదేశాన్ని మహర్షి మళ్ళీ గుర్తు తెచ్చుకొని తిరిగి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. మహర్షి అంటూ మహర్షి వెనక ఎస్ఐ వెళ్తుంటే ఎస్ఐతో పాటు కానిస్టేబుల్స్ కూడా వెళ్తుంటారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సముద్రం కనిపిస్తుంది అంటే అసలు అది ఏ నగరం? అవంతి ఆ బంగ్లా నుంచి ఇక్కడికి ఎలా వచ్చింది? ఇక్కడ తను ఎదుర్కోబోతున్న పరిస్థితులు ఏంటి? ఆ షరీఫే జగన్ అని మహర్షి తెలుసుకుంటాడా? కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.